హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు గదా! చూడండి, ఇప్పుడు మామిడికాయల కాలం కాబట్టి, మామిడికాయ ఊరగాయ చేసే విధానం చూడండి. మా క్యూట్ రాము ఎట్లొచ్చినాడో, మేమెక్కడుంటే అక్కడుంటాడు. ఇలా ఒక బట్టతో అంతా వాటరంతా తుడుచుకోవాలి నీట్‌గా. చిన్నగా కట్ చేసుకోండి. ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. మాకి చిన్న చిన్నగా కావాలి, చిన్నగా కట్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, ఇలా అలా అన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పేసుకొని, మళ్ళీ పికల్ పౌడర్ అని వస్తుంది. ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా చూడండి, ఇది పికల్ పౌడర్ వేసుకున్నాం కదా, మళ్ళీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. బాగా టేస్ట్ వస్తుంది. మూడు మూడు రోజులు కావాలంటే 3 రోజులకే తినొచ్చు, లేకపోతే నెలైనా పెట్టొచ్చు. బాగుంటుంది ఊరగాయ. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ పికల్ పౌడర్ 2 వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. కారానికి ప్లస్ టేస్ట్కి అంతటికి బాగుంటుంది. ఇది 3 కేజీలు ఊరగాయకి ఒక 200 గ్రామ్స్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 100 గ్రామ్స్ పికల్ పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. మా రాము చదివి చదివి ఎలా అలసిపోయాడో, బుక్స్ కూడా క్లోజ్ చేయలేదు. ఎలా పనుకున్నాడు చూడండి. పాపం చదివి 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 ఎగ్జామ్స్కి చాలా అలసిపోయాడు మా బుడ్డోడు. ఇలా చూడండి, ఊరగాయ పచ్చడికి మళ్ళీ మనము 200 గ్రామ్స్ అల్లము, మళ్ళీ 250 గ్రామ్స్ వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఆవాలు, మెంతులు, మళ్ళీ మస్టర్డ్ ఆయిల్, సాసువల నూనె, ఆవాల నూనె, దీంతో ఫ్రై చేసి, ఇవన్నీ ఫ్రై చేసి పచ్చడికి వేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే పసుపు వేసుకోండి, లేకపోతే వద్దు. ఇది 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, స్టవ్ అంటించి కొంచెం వేడైనిచ్చి ఆయిల్ వేసుకోండి. మస్టర్డ్ ఆయిల్, ఆవాలు వేసుకోండి. మెంతులు, కాస్త వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోండి. రౌండ్గా కట్ చేసుకోండి, చిన్న చిన్నగా. వెల్లుల్లి పచ్చిగా దంచుకోండి. నేను మర్చిపోయి పికల్ పౌడర్ను మళ్ళీ కాశ్మీర్ చిల్లీ పౌడరు అలాగే వేసేసినాను. మీరు అలా చేయకండి. ఇది ఫ్రై చేస్తారు కదా, దీంట్లో లాస్ట్లో ఇది కాశ్మీర్ చిల్లీ పౌడరు మళ్ళీ పికల్ పౌడరు వేసి ఫ్రై చేసి మళ్ళీ ఊరగాయ పచ్చడి పైన వేయండి. వేసి కలిపేయండి, బాగుంటుంది. ఇలా చూడండి, బాగా ఫ్రై చేసుకోండి. కలర్ బాగా ఫుల్ కలర్ వస్తుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ను బాగుంటుంది. పికల్ పౌడర్ దానికన్నా బాగుంటుంది. అందుకని పికల్ పౌడర్ తెచ్చి అదే పనిగా మేము వేసినాం, పచ్చడి బాగుండేని. 3 డేస్ కంతా మనం తినొచ్చు, వాడుకోవచ్చు. ఇలా చూడండి, అంతా ఫ్రై చేసుకున్నాము. స్మెల్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంటుంది. ముందుగానే మనం పికల్ పౌడరు, ఉప్పు, మళ్ళీ ఊరగాయ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాము. దానికి ఇది ఫ్రై చేసినది ఇప్పుడు కలిపేసి మూతేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కలిపేసుకుందాం. ఇలా చూడండి, ఎంత బాగా కలర్ వచ్చిందో. పసుపు వద్దు, పసుపు స్కిప్ చేసుకోండి. కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దు. కలర్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. కాశ్మీరీ చిల్లీ పౌడరు మళ్ళీ పికల్ పౌడర్ 2 వేసుకోండి, చాలా బాగుంటుంది.
పచ్చడి రెడీ. చాలా సూపర్‌గా ఉంటుంది చూడండి. హ్మ్.